హాయ్ ఆల్ ఇప్పుడే 2025 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ చూసొచ్చా. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే విజువల్లీ స్టన్నింగ్ అండ్ స్పెక్టాక్యులర్గా ఉందన్నమాట ప్రీవియస్ పార్ట్స్ లాగే. కానీ అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కానీ ఓవరాల్గా అయితే చాలా బాగా అనిపించింది అనమాట సినిమా అయితే. ఈసారి మన కెమెరాన్ తాత పాండర గ్రహాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూపించాడనమాట. ప్రీవియస్ పార్ట్లో మనకి వాటర్ క్లాన్ని ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేశారో ఈ పార్ట్లో మనకి యాష్ క్లాన్ని అలాగే ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఈ క్లాన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఈవా అనే ఎంటిటీని వీళ్ళు అసలు నమ్మరన్నమాట. సో అందుకని వీళ్ళు కొంచెం యాంగర్గా డిస్ట్రక్షన్ మోడ్లో ఉంటారన్నమాట. అది ఎందుకు అండ్ వీళ్ళ ఎమోషన్ వెనకాల ఉండే రీజన్ ఏంటని మనకి దీంట్లో చూపిస్తారు. అదైతే బాగుందన్నమాట. అండ్ ఇంకొకటి ఈ పార్ట్లో బాగా నచ్చింది అంటే క్యారెక్టర్ ఆర్క్స్. మనకి సెకండ్ పార్ట్లో చూసుకుంటే మనకి మూవీ అంతా కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. కొత్త క్యారెక్టర్స్ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కువగా ఫ్యామిలీ బాండింగ్ వైపే ఉంటుంది ఆ సినిమా. స్పైడర్ క్యారెక్టర్ అయితే తోపు మాట. మనోడు క్యారెక్టర్ ఆర్క్ మామూలుగా లేదు ఈ సినిమాలో, చాలా బాగుంది. అండ్ కీరా తెలిసిందేగా, మనకి సెకండ్ పార్ట్లో సంథింగ్ ఏవో పవర్స్ ఉన్నాయి, ఈవాతో కనెక్షన్ ఉందని చూపించారు కదా. ఈ పార్ట్లో మనకి దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేశారు. అది చాలా బాగుంది అనమాట. కర్నల్ ఆర్క్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము, కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ సినిమాలో. నేనైతే ఇలా ఉంటుంది అనుకోలే కానీ తన ఆర్క్ కూడా చాలా బాగుంది. అండ్ లోవర్ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంది. జేక్ సల్లీ తర్వాత మనోడే దానికి నెక్స్ట్ లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా చూపించారు. బాగుంది మాట. ఈ మూవీలో ఏంటంటే మనకు ఓన్లీ ఫ్యామిలీ బాండింగ్ ఎమోషన్స్ మీదే కాకుండా కొంచెం రివెంజ్ అండ్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఉంటుంది అనమాట. అది బాగుంది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్లో వాళ్ళకి కొంచెం నెగిటివ్ సైడ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ ఉంటుందని అది బాగా చూపించారు. అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించచ్చు కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ కనుక చూసి కనుక వెళ్తే కనుక ఆ వరల్డ్లో అలా ఉండిపోతారు అనమాట. వాళ్ళే రియల్, మనం ఏదో సిమ్యులేషన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంత బాగా అనిపిస్తుంది అనమాట. వీలైతే కనుక చూసి వెళ్ళండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకో పాయింట్ ఏంటంటే సౌండ్ డిజైన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్కి వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఆ క్రియేచర్స్ కానీ ప్రతి ఒక్క బుల్లెట్ సౌండ్ కానీ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా చాలా న్యాచురల్గా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకి ఇది కొత్త స్టోరీలాగా ఏం అనిపించదు కానీ మనకి ఎగ్జాక్ట్గా పార్ట్ 2 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి కొంచెం ఎక్స్టెన్షన్గా చూపించారు అంతే. నాకైతే వే ఆఫ్ వాటర్ 2 అని పెట్టుంటే బాగుంది అనిపించింది, ఫైర్ అండ్ డాష్ కాకుండా. ఎందుకంటే మనకి దీంట్లో కూడా ఎక్కువ వాటర్ ట్రైబ్ మీదే కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ దాంతో ఉన్న కనెక్షన్స్ని బాగా చూపిస్తారు అనమాట. ఫైర్ అండ్ డాష్ క్లాన్ వాళ్ళు వస్తారు కానీ వాళ్ళది అంత ఎక్కువ ఇంపాక్ట్ అనిపించలే. అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతారు కానీ పూర్తిగా వాళ్ళ వైపే ఫోకస్ అయితే ఉండదన్నమాట. కొన్ని సినిమాలు మనకి ఓన్లీ థియేటర్లో చూడడానికి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఆ లిస్ట్లో మనకి ఫస్ట్ వినిపించే పేరు అవతార్. ఈ మూవీని కూడా మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. మంచి సౌండ్ సిస్టమ్ అండ్ పెద్ద స్క్రీన్ మీకు అవైలబుల్గా ఉంటే అక్కడికి వెళ్ళి చూసేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ప్రీవియస్ పార్ట్స్ కనుక చూసి వెళ్తే కొంచెం బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ మూవీని అయితే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. రన్ టైం కొంచెం ప్రాబ్లమ్గా అనిపించచ్చు కానీ మూవీ అయితే సూపర్ ఉందన్నమాట. విజువల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి 3Dలో చూడండి కుదిరితే, ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.